సైడ్ సంజన సంజన పక్కరా పక్కరా సుబ్బన 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 చేయి చేయి సుబ్బన సైడ్ రావాలి సైడ్ వచ్చేనా వాళ్ళు సార్ 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 మీరు వెనక్కి రావాలి సార్ అక్కడ అక్కడే 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 పాప అటు 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 వెళ్ళమ్మా సార్ సార్ అక్కడే ఉంచండి సార్ కాసో ఔస్మిదాం హిరణ్యం ప్రాకారా మాత్రాం దంసీం తృప్తాం సంపయంతీం పద్మేత్తాం పద్మస్తాం తామవపయే శ్రీ పాప అట్టెళ్ళిపో ఇటురా అట్టెళ్ళమ్మా ఇటు అట్ట వస్తున్నా కొద్ది వెనక్కి పెట్టండి కెమెరా కడ్డీలు తీసి అది కలిసిందంట అమ్మమ్మా కొంచెం జరిగమ్మా కూర్చోమ్మా అరే సార్ కొద్ది వెనక్కి రాదు ఇదేమవుతుంది చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరగటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. మన పాఠశాల అందరి తరపున విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎంఎస్ఎంలో మేడం అయితే ఇక్కడ స్థలం తక్కువ ఉంది. అది ఏదేమైనప్పుడు ఫస్ట్ ఆ బిల్డింగ్ చేయాలని నేను ఒక కంపెనీ, ఒక దాత ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్స్ ప్రియా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు పిల్లలు వచ్చి బిల్డింగ్ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రిఫికేషన్ అవన్నీ కంప్లీట్ చేస్తారు. అక్కడ 4 రూమ్లు వస్తాయి. 2 లేకపోతే
1 monthలో అయిపోతుంది. మళ్ళీ 1 month నేను వేస్తాను, మీరు కూర్చుంటారు, నేను పిలుస్తాను, కంప్లీట్ చేస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన అడగంగానే వెంటనే కావాలని యాక్సెప్ట్ చేసి 1వ తరగతి నుంచి 10వ తరగతి చేస్తున్నాను స్టూడెంట్. ఇప్పుడు 6 నుంచి 10 ఒకటి నుంచి పెద్దగా ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ పెట్టారు. కొంచెం టైం పడుతుంది, వెంటనే కాదు, ఫస్ట్ రోజు పెట్టారు. అది ఇవ్వగానే ఇవి ఈ 3 డెమాలిష్ చేసేసి ఇక్కడ ఒక 6 అంతస్తుల బిల్డింగ్ కడితే రూమ్లు వస్తాయి. అప్పుడు 1వ తరగతి నుంచి ఫస్ట్ 10వ తరగతి, తర్వాత జూనియర్ అంటే అన్నీ చేస్తాం. అంతే సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇచ్చారు మంచిదే తప్పి, కానీ నేనేంటే మొత్తం నాన్ మెటీరియల్ వేసుకున్నాను. ఏదో అప్పుడు ఇప్పుడు రేట్లు వేస్తారు ఎక్కడ చేసినా ఫినిషింగ్ కానీ, కుట్టు వర్కింగ్ కానీ, ఫ్లోరింగ్ కానీ, బయట ఎలివేషన్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, ఈ 15 స్కూల్స్ విఆర్ఐ స్కూల్ కంటే ఒకదాన్ని పెట్టించుకోవాలి. వీళ్ళంటే ఇంజనీర్తో టచ్లో ఉండాలి. నీటే చేస్తారు, వీళ్ళు చేశారు. పైన అటు స్టాప్ వేసింటే అందరూ వచ్చేసి అదేం లేదు, అది పెట్టి పిల్లలు ప్లే గ్రౌండ్ చేసి నాకు నేను మాత్రమే ఈ బ్యాడ్మింటన్ కోర్టులు అన్నీ వేసేసి స్కూల్ టైంలో కంప్లీట్గా పిల్లలు వదిలేస్తాను. మార్నింగ్ ఈవినింగ్ జనరల్ పబ్లిక్. అయితే ఇది పినాకి మార్కే కదా, దాన్ని హైలో చేయాలంటే దానికి 50 కోట్లు ఖర్చు పెట్టి వాటర్ స్పోర్ట్స్ చేయాలండి. ఆ మోడల్ దగ్గర కట్టాలంటే 5 lakhs నీటే చేస్తాం. ఈ జూన్కి కొన్ని చేయగలం, నెక్స్ట్ జూన్కి వచ్చాక అన్ని కంప్లీట్ చేస్తాం. జూన్కి 5 నెలలు ఉంది, నెక్స్ట్ జూన్కి ఈ రూమ్ ఇక్కడ ఫినిష్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఒక బ్లాక్ కట్టి ఎంతో కాలం వదిలేశారు. 4 క్లాస్ రూమ్లు ఉన్నాయి. ఆ 4 క్లాస్ రూమ్ కూడా కంప్లీట్ చేస్తే పిల్లలకి మంచి రూములు వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే ఆ 4 రూములు వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. దానికి ఫ్లోరింగు, తర్వాత వచ్చి పెయింటింగ్స్, ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి. ఆ పార్ట్ వరకు మేము చేస్తామని ఇక్కడ రావటం జరిగింది. వారు ఇమీడియట్గా టేకప్ చేసేసి దాన్ని 1 monthలో కంప్లీట్ చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. అదేవిధంగా ఇదే స్కూల్లో చదివి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి రాజ్యపూరి రంగా అనే యొక్క విద్యార్థి ఈరోజు యాక్చువల్గా వీడు చిన్న ఒక దాన్ని ఏమన్నారు స్టేజ్ని పిల్లలకి అసెంబ్లీకి స్టేజ్కి యాక్చువల్గా డొనేట్ చేశారు. ఆ రంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇప్పుడే హెడ్ మాస్టర్ చెప్పారు, సార్ మీ స్టూడెంట్ అనండి సార్ ఆయనని. నిజంగా నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నా స్టూడెంట్ తను చదివిన స్కూల్లో ఈ విధంగా ఆ స్కూల్కి మళ్ళీ ఒక డొనేట్ ఎంత కావచ్చు, అది రూపాయి కావచ్చు, 1,00,000 కావచ్చు, 1 కోటి కావచ్చు, 10 కోట్లు కావచ్చు, ఏదైనా చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ ఆర్ శివకుమార్ మేజర్ ఆయన ఇచ్చి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి డొనేట్ చేశారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరులో ఈరోజు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. అవి ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు. అందులో 15 హై స్కూల్స్ ఉన్నాయి. మొదటి పేజీలో 15 హై స్కూల్స్ని మోడర్నైజ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ చేశాను. మిగతా అన్ని స్కూల్స్ కూడా అనేక మంది దాతలు రిక్వెస్ట్ చేశాను. నెల్లూరులో చదివి బాగా డెవలప్ అయ్యి ఇతర దేశాలకు పోయిన వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళను వాళ్ళందరూ కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తున్నారు, ఆర్ఎస్ఆర్ స్కూలు. అదేవిధంగా ఎంపీ బీదా మస్తాన్ రావు గారు ఒక స్కూలు, అదేవిధంగా జిగ్మా వాళ్ళు ఒక స్కూలు, అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు నారాయణ గ్రూప్ వాళ్ళు విఆర్ఐ స్కూల్ చేశారు. రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు అడిగాను, వారు ఒక స్కూల్ చేస్తామని ముందుకు వచ్చారు. ఏఎంఆర్ గారు నేను ఒక స్కూల్ చేస్తా అన్నారు. డాక్టర్ భాస్కర్ అమెరికాలో ఉన్నారు, ఆయన నేను స్కూల్ తీసుకుని చేస్తా అన్నారు. ఇట్టా అనేక మంది ఈరోజు సౌరాష్ట్ర
సౌరాష్ట్ర కంపెనీ వాళ్ళు మేము స్కూల్ తీసుకొని చేస్తున్నారు. అదేవిధంగా ఆంటోనీ కంపెనీ వాళ్ళు కూడా మేము ఒక స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ స్టార్ట్ చేశారు. వీటితోటే వర్క్ బోర్డ్లో ఒక మంచి స్కూలు ఆ ఏరియాలో లేదు, దానికి కూడా ఒక మంచి స్కూల్కి యాక్చువల్గా అడిగాను. సీఎం రమేష్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ అల్టిమేట్గా డెవలప్ కావాలంటే ఎడ్యుకేషనే. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే చదవబట్టే. అందుకని హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలు ఇవ్వటమే ఈ ప్రభుత్వ లక్ష్యం, గౌరవమైన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఫస్ట్ ఈ 15 హై స్కూల్స్ చేసి తర్వాత మిగతా స్కూల్స్ కూడా చేస్తాం. ఈ దాతలు ఎవరైతే ముందుకు వచ్చేసారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. బాగా అనిపిస్తుంది, ఇంకా బాగా అనిపిస్తుంది. అందరూ వస్తారబ్బా, మొత్తం వస్తుంది. వెహికల్ ఎంత వస్తుంది? హరీ 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 మా జెండా తీసేయండి. ఫోటోస్ సార్ సైడ్ రావాలా? బాబు ఫుల్ సెల్ఫ్ ఇంకా బాబు వెనకరా.